నిజామాబాద్ జిల్లాను అభివృద్ధి చేసే దమ్ము ఎంపీ అరవింద్కు లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. 19వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 8 కోట్ల రూపాయల మున్సిపల్ ట్యాక్స్ కట్టడం మంచిదే కదా అన్నారు మహేష్ గౌడ్. ఎన్నికల సమయంలో వివాదం చేయడం అరవింద్కు అలవాటైపోయిందని, ఎన్నికలప్పుడే అరవింద్కు మతం గుర్తొస్తుందన్నారు మహేష్ గౌడ్. నరేందర్ రెడ్డి గారు ట్యాక్స్ కట్టినారంటే మంచి పరిణామం కదా. అది ఇవాళ కాకుండా రేపు కట్టాల్సిందే. వారు కొలతల విషయంలో కొంత తగాదా ఉందని కోర్టును ఆశ్రయించినారు. కోర్టు ఇంకా నిర్ణయం ప్రకటించలే, కానీ ఎన్నికల బరిలో ఉన్నారు కాబట్టి కట్టాల్సి వచ్చిందని కడతారు. అంతిమంగా కోర్టు నిర్ణయం ప్రకటించిన తర్వాత ఫైనల్ సెటిల్మెంట్ అవుతుంది. దానికి అరవింద్ గారు నేను కట్టించినానని, మరి నువ్వు కట్టిస్తే నిఖిల్ సాయి ఓటర్లు కట్టి ఎందుకు కట్టించలేకపోతున్నావు? అరే నువ్వు ఈ గుండు మాటలు బంద్ చేసి, సున్నా మాటలు బంద్ చేసి, ఇప్పటికైనా రేపటి నుండి ఈ నగరానికి ఏం తీసుకొస్తావో చెప్తే బాగుంటుంది. ఇది 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 అమృతలో ఉంది. ఆనాడు అవకాశాలను కూడా ఈ పట్టణానికి నువ్వు తీసుకురావాల్సినటువంటి ప్రాజెక్టు తీసుకురాలేకపోయినావు. నేను ఇప్పుడు కూడా మా తమ్ముడు అరవింద్కి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నిజామాబాద్ పట్టణానికి 7 ఏళ్లుగా ఎంపీగా ఉండి ఏం నిధులు తీసుకొచ్చినావు, ఏ ప్రాజెక్టు తీసుకొచ్చినావు, ఎవరు బతుకులు ఎలగబెట్టినావు, ఎవరికి సంక్షేమం అందించినావు, ఏ బీదవాడి బతుకులు ముఖ్యంగా బీసీల బతుకులు ఏమైనా మెరుగుపడ్డాయా? అరే మీకు కొంత జ్ఞానం ఉండి మాట్లాడాలి. నేను ఇవాళ సవాల్ ఇస్తున్నాను, మీరేం చేశారు నిజామాబాద్ పట్టణానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిన ఓట్లు అడుగుతారు.